సైడ్ నుంచి చూసింది. హలో యాంటూ, ఎక్కడున్నారా? బబ్లు, ఇంట్లో ఉన్నా. సర్లే గాని ఇంట్లో టిఫిన్ చేసాను, వస్తావా? ఆఫీస్కి వెళ్ళాలి బబ్లు. నీ ఇష్టం, మరి మిస్ అవుతున్నావు. సరే వస్తున్నా. త్వరగా వచ్చే. బబ్లు, నాకు డౌట్. నువ్వు ₹1 ఖర్చు పెట్టడానికే 100 సార్లు ఆలోచిస్తావు. ఈ రోజు మాత్రం ఇంటికి పిలిచి మరీ టిఫిన్ పెట్టించావే, నాకెందుకు తేడా కొడుతుంది? యాదవా, నీ మీద ప్రేమతో పెట్టాను రా. ఇప్పుడు నిజం చెప్పు. అంటే మార్నింగ్ లేచిన టీవీలో చూశాను. టీవీలోని లీటర్ పెట్రోల్ కాస్త ₹90 కాస్త 120 అయిందని తెలిసింది. ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి రావాలంటే ఈజీగా ఒక ₹120 ఖర్చు అవుద్ది. అదే నీ బండి మీద వచ్చానుకో సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు అయిన ఖర్చు ఎంత? నా టిఫిన్కి ఒక ₹50 ఉంటుంది. నీ ఫేస్కి అంత వాల్యూ లేదురా, ₹30 బండి మీద తీసుకుని వచ్చాను. ఇప్పుడు నీకైన ఖర్చు ఎంత? మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చి, మీ ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాం కాబట్టి నాకు ఈజీగా ఒక 300 అయి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందని నేను ఎందుకు పిలిచాను? పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. సాత్విక్, యా బాబులు, ఇంటర్నెట్ బిల్లు ఇది ఎవరికి ఇవ్వాలి? అకౌంటెంట్కి. మరి నాకెందుకు ఇస్తున్నావు? తను లీవ్లో ఉన్నాడు, అందుకే నీకు ఇస్తున్నాను. బబ్లు, ఏంటా ఇంటర్నెట్ బిల్లు? నెలకి 3000 ఏంటయ్యా? సినిమా డౌన్లోడ్ చేసి పైరసీ ఏమని చేస్తున్నావా ఏంటి? అంటే వర్క్ ఫాస్ట్ కావాలి కదా, అందుకని MBPS కొంచెం ఎక్కువ పెట్టాను. ఎంత పెట్టుకున్నా నెలకు ₹1000 కంటే ఎక్కువ అవ్వదు కదయ్యా. అంటే అది భయపడకు, నేను అదే చేస్తుంటాలే. అవునా? ఎందుకు మీరెంత వాడుతున్నారు బిల్లు ప్రతి మంత్? నెలకు 5000. మేనేజర్ని కదా. వర్క్ చేసుకుంటున్నావా? ఈరోజు డేట్ ఎంత? 5. నువ్వు నాకు వడ్డీ డబ్బులు ఏ టైం కట్టాలి? 3వ తారీఖు. మరి ఎందుకు కట్టలేదు? అంటే నిన్న ఆదివారం కదా. తగ్గిలిపోద్ది ఎక్స్ట్రా చేసావంటే. ముందు నా వడ్డీ డబ్బులు కట్టి ఆ తర్వాత ఏం చేసుకో, పని చూసుకో. బబ్లు, అందరికి వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడు కదా, నాకు కూడా కొద్దిగా అరేంజ్ చేస్తావా? సరే, నువ్వు చెప్పినట్టే నేను డబ్బులు ఇస్తాను, కానీ వితిన్ 1 year లో నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వాలి. 6 months ఇచ్చేస్తావు బబ్లు. ఇలాంటి చాలా మంది చెప్పారులే, కానీ ఫస్ట్ వచ్చేటప్పటికల్లా నాకు ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు నాకు ఇవ్వాలి. లేదనుకో వడ్డీకి వడ్డీ వేసి చక్కెర వడ్డీ తీసుకుంటాను. ఓకేనా? ఓకే బబ్లు. వెళ్ళు. దేవరాజు డబ్బులు ఇస్తాడు, సోమేష్ అలాగే ఇవ్వడు. బబ్లు, నువ్వు ఆఫీసులో అందరికి ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తున్నావు అంట కదా, నీకు ఈఎంఐలు కట్టనికే డబ్బులు ఉండవు, ఇంట్రెస్ట్ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నావు బబ్లు? ఎవరికి చెప్పకూడదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పుడు బయట డబ్బులు తీసుకున్నావు అనుకో, లోన్ కింద బోల్డ్ ఇంట్రెస్ట్ వేస్తారు. అదే మన సాఫ్ట్వేర్ వాళ్ళకి పర్సనల్ లోన్ కింద అసలు ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే రీసెంట్ గా ఒక 3 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నాను. ఆ 3 లక్షలే రొటేట్ చేస్తూ అందరికి వడ్డీలు ఇచ్చి తిప్పుతున్నాను. బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాను. అవునందుకే నీకు డబ్బులేని కావాలా? తొండం తెగిపోయిన గున్న ఏనుగు మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఎవరు వాడతారు కదరా, అదే ఇంటికి తీసుకెళ్తే ఎవరైనా వాడతారు కదా అని. గాలివాన్లో విసిరికర్ల మేవాడి మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. సర్లే చూసించాలు, పద షాపింగ్కి వెళ్దాం. నువ్వు షాపింగ్ నమ్మాలా? నేనే షాపింగ్ కి ఈరోజు 15,000 పెట్టుకుంటాను. 15,000? 15,000 రాహే నువ్వు యాదవ కోసులు.
ఇంకో షాప్కి వెళ్తే బెస్ట్. బబ్లు ఆ, కాళ్ళు చేతులు బీకుతున్నాయి, ఇంకా నా వల్ల కాదు. షాప్లోకి వెళ్తున్నావు, వస్తున్నావు, మళ్ళీ 2 ఫోటోలు తీసుకుంటున్నావు. అసలు నీకు కొనే ఉద్దేశం ఉందా లేదా? ఒరే తింగరోడా, ఈ మంత్ ఎండ్లో ఆన్లైన్లో ఎండ్ ఆఫ్ ది సేల్ ఉంది. సో 60% 70% డిస్కౌంట్లు ఉంటాయి. నా పర్సనాలిటీ చూసావు కదా, ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనుకో, అయితే చిన్న సైజులు వస్తాయి లేదా పెద్ద సైజులు వస్తాయి. అదే ఇక్కడికి వచ్చి నీట్గా చెక్ చేసుకున్నాను అనుకో, పర్ఫెక్ట్ సైజ్ ఆన్లైన్లో పెట్టుకుంటే వెంటనే వచ్చేస్తుంది కదా, అందుకని ఇక్కడికి వచ్చా. గుడ్ షాట్. హలో, యా, ఐఎమ్ గెటింగ్ బ్యాక్ హోమ్. ఓకే, బాయ్. ఏందయ్యా 10 అయింది, ఇంకా ఆఫీస్లో ఏం చేస్తున్నావు? బయలుదేరుతున్నా సాత్విక్. అయినా ఆఫీస్లో అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నువ్వేంటయ్యా ఆఫీస్కి వస్తావు? ఇక్కడ చాలా మంది చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు సాత్విక్. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్, టీవీ, ఫ్యాను ఇవన్నీ ఎలక్ట్రిసిటీ బిల్లు. అదే ఇక్కడికి వస్తే ఫ్రీ. ఇంట్లో ఉంటే మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్, ఏదో ఖర్చు. అదే ఆఫీసులో ఉంటే ఫ్రీ. సో దీనివల్ల నేను ఇంట్లో సరిగ్గా ఉండకపోవడం వల్ల పని మనిషిని కూడా తీసాను. పని మనిషికి ఇచ్చే జీతం నెలకు 3000. అదే ఆఫీసులో ఉంటే థ్యాంక్ యూ, ఫ్రీ సర్వీస్. నూనె రాసిన మిరపగింజ మొహల్లా మొహం చూడు. రేయ్ నీచే నికృష్ట, పోతావురా రేయ్, నాశనం అయిపోతావు. గాయస్, ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్. మన ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. ఈ క్వార్టర్లో మనకు మంచి బడ్జెట్స్ ఉన్నాయి. సో అందరం రేపు టీమ్ లంచ్కి వెళ్తున్నాం. సో మీలో ఎవరు వస్తారు టీమ్ లంచ్కి? సాత్విక్, నేను. బబ్లు, సాత్విక్. లాస్ట్ టైం నువ్వు మంచి ప్లేస్ సజెస్ట్ చేసావు కదా, అవును సాత్విక్. ఈసారి నువ్వే సెలెక్ట్ చేయి. ఓకే సాత్విక్, నేను ఓకే చూసుకుంటాను. ఓకే, బాయ్ గాయస్, ఆల్ ది బెస్ట్, బాయ్. ఏం చేస్తున్నావు బబ్లు? హైదరాబాద్లో టాప్ రెస్టారెంట్స్ చూస్తున్నాను. ప్రతిసారి టీమ్ లంచ్ నువ్వే సజెస్ట్ చేస్తావేంటి? ఎనీ రీజన్? ఇప్పుడు మనం పర్సనల్గా రెస్టారెంట్కి వెళ్ళాం అనుకో, మనకి ఎంత ఖర్చు అవుద్ది? 800 నుంచి 2000 దాకా అవుద్ది. ఒక్కేం కాదు, 2500 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఓ, అదే టీమ్ లంచ్ పేరు చెప్పుకొని టీంలో కలిసిపోయి వెళ్ళి తిన్నాం అనుకో, ఫ్రీ కదా. అందుకే టీమ్ లంచ్లో అస్సలు వదలనా. నువ్వు మామూలోడు కాదురా బాబు. రే త్వరగా రారా, సలార్లో వెయిట్ చేస్తున్నాను. ఇక్కడే ఉన్నా బబ్లు. ఓ ఇక్కడే ఉన్నావా? బబ్లు మా ఫ్రెండ్ ఊర్లో బిజినెస్ అది చూసుకుంటూ ఉంటాడు. మన ఆఫీస్ చూస్తానంటే తీసుకొచ్చాను. ఓ హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఐఫోన్ 13 ప్రోనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఆ మాత్రం ఉంటదిలే. బా గోల్డ్ ఎంత? 1,50,000 బ్రో. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఆ మాత్రం ఉంటదిలే. ఇక్కడేం చేస్తున్నావు? ఓ కార్ కోసమా? అర్థమైందిలే, ఎంతైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. బొక్కలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొబ్బుతున్నావు బొక్కగడివి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి నీకేం తెలుసురా? ఏం తెలుసు? ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీ అన్ని ఎలా కొన్నాను తెలుసా? అప్పు చేసి కొన్నావు. అంటే ఏంటి? ఈ అమ్మాయి 3 సంవత్సరాల నుంచి ఆఫీస్కి బైక్ మీద వస్తావు కదా, కారు కొనుక్కొచ్చు కదా, ఫ్రెండ్స్ అందరూ దొబ్బుతున్నారు. అలా అన్నారు కదా అని చెప్పి కారు కొన్నాను. తీరా చూస్తే పెట్రోల్ రేట్లు పెరిగిపోయి మైలేజ్ ఇచ్చి సావట్లేదు, మరీ 8-9 ఇస్తున్నది. వీక్లీ నేను ఆఫీస్కి ఎలా వస్తున్నాను తెలుసా? 4 రోజులు బండి మీద వస్తే 2 రోజులు మాత్రం కారులో వస్తున్నాను. ఈ కారు కొన్నది ఎలాగో తెలుసా? ఈఎంఐ. ముడ్డు కింద 30 సంవత్సరాలు వచ్చే పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్న దొబ్బుతున్నారు. సరే కదా అని పెళ్లి చేసుకుందాం అంటే, పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది కదా, ఇల్లు ఉండాలి కదా అన్నారు. సరే అని ఇల్లు కట్టిస్తే తీరా నా పేరు మీద లోన్ పెట్టారు. అదొక నెలకు 40,000 పోతుంది. ఇల్లు కూడా ఎలా అయింది? ఈఎంఐ. ఇలాంటివి ఎన్నో ఉంటాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. అలాంటివి నీకు తెలీదు. ఒక కారు చూసినా, బైక్ చూసినా, లేదంటే ఒక ఫోన్ చూసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, మీకేంటి బ్రో అని అంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఒక పదానికి మరొక అర్థం ఏంటో తెలుసా? నెలకి ఈఎంఐ కట్టే ఒక కట్టు బానిస. అర్థం చేసుకో.